అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2024 సంవత్సరంలో మహాశివరాత్రి పండుగ రోజున ఇంట్లోనే చాలా తేలికైన పద్ధతిలో చాలామందికి శివలింగం అనేది ఉండదు కదండి. చాలామంది ఇంట్లో శివలింగం పెట్టుకోవాలి అంటే భయపడుతూ ఉంటారండి. నిత్యం పూజ చేయలేము, అలానే అభిషేకం చేయలేము అని చాలామంది శివలింగం అనేది ఇంటికి తెచ్చుకోరండి. మరి అలాంటి వాళ్ళు పూజ అనేది ఏ విధంగా చేయాలి, శివుని అనుగ్రహం లభించాలి అంటే ఏ విధమైన పద్ధతులను మనము ఆచరించాలి, పూర్తి సమాచారంతో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియో అనేది కొద్దిగా లెంత్ ఎక్కువైందండి, కానీ పూర్తిగా మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా అందుతుంది. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. నేను రీసెంట్గా మహాశివరాత్రి పూజా విధానం, ఉపవాసం, జాగరణ ఎలా ఉండాలి, పూర్తి నియమాలతో ఒక వీడియో అనేది అప్లోడ్ చేశానండి. ఆ వీడియోలో చాలామంది నన్ను అడిగారండి, మా ఇంట్లో శివలింగం లేదండి, శివ అభిషేకం చేసుకోలేము, మరి మేము ఎలా పూజ చేసుకోవాలో ఒక వీడియో రూపంలో తెలియచేయండి అని చాలామంది అడిగారండి. ఎవరైతే నన్ను అడిగారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మనము సాధారణంగా శివరాత్రి పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకు వచ్చేది ఉపవాసం, జాగరణ, అభిషేకం, శివనామస్మరణ, అలానే బిల్వపత్రాలతో పూజ. ఈ 5 నియమాలను తప్పకుండా పాటించాలి అని అయితే మన పురాణాలలో అయితే చెప్పబడిందండి. చాలామందికి హెల్త్ ఇష్యూస్ అనేటివి ఉంటాయండి. ఎక్కువ మంది ఉపవాసం అనేది ఉండలేరు, అలానే జాగరణ మొత్తం చేయలేరండి. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చాలామందికి బీపీలు, షుగర్లు, ఇలా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎక్కువగా అయితే ఇలాంటి నియమాలు పాటించలేకున్నారండి. అలాంటి వాళ్ళు ఈ మహాశివరాత్రి రోజున ఏ సమయంలో పూజిస్తే పూర్తి శివానుగ్రహం లభిస్తుందో నేను తెలియచేస్తానండి. ఈ వీడియోలో నేను 2 రకాల పద్ధతిలో నేను పూజ అనేది ఆచరిస్తున్నానండి. ఆ పద్ధతులు ఏమిటో క్లియర్గా నేను తెలియచేస్తాను. ముందుగా నేను ఈ పూజలో అయితే నారికేల దీపం అనేది పెట్టుకున్నానండి. అలానే మారేడు కాయను తెచ్చుకొని మారేడు కాయతో పూజ ఎలా చేయాలి, పూజ అంతా అయిన తర్వాత మారేడు కాయను ఏం చేయాలి, అసలు ఈ నారికేల దీపం పెట్టడం వలన ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి, మారేడు కాయను పూజలో పెట్టడం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, పూర్తి పూజా విధానం A to Z మీకు ఉండే సందేహాలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో క్లియర్ అవుతాయండి. ముందుగా అయితే మీరు శివరాత్రి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి ఇంటిని, వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. 2024 సంవత్సరంలో మనకి మార్చి 8వ తేదీన శుక్రవారం రోజునైతే మనకి శివరాత్రి పండుగ అయితే వచ్చిందండి. ఈ రోజున ఉదయాన్నే మీరు ఇంటిని శుభ్రం చేసుకొని దేవుని పటాలన్నిటినీ కూడా మీరు ముందు రోజే పసుపు, కుంకుమలన్నిటినీ పెట్టుకొని అలంకరణ అనేది చేసుకోవాలి. ఇక్కడ నేను పెట్టుకున్నటువంటి పూజ అనేది సపరేట్గా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకున్నానండి. ఖచ్చితంగా పీఠం మీద చేయాలి అంటే అలా ఏం లేదండి. నాకు దేవుడి రూమ్ అనేది కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి నేను సపరేట్గా పీఠం అనేది పెట్టుకున్నాను. మీకు కనుక మీ దేవుడి రూమ్లో స్థలం అనేది ఎక్కువగా ఉండి మీరు పెట్టుకోగలను అనుకుంటే మీ పూజా రూమ్లోనే పూజ అనేది చేసుకోవచ్చండి. ముందుగా ఒక పీఠంని ఏర్పాటు చేసుకొని పీఠం మీద ఒక వస్త్రాన్ని పరుచుకొని అలానే మనము ఆ వస్త్రం మీద కొద్దిగా బియ్యాన్ని, పసుపు, కుంకుమను వేసుకొని శివుని ఫోటో అనేది పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ శివునికి కొద్దిగా అలంకరణ అనేది చేసుకున్నానండి. నా దగ్గర బిల్వపత్రాలు సిల్వర్ అయితే ఉన్నాయండి. వాటితో నేను స్వామివారికి మాలలాగా నేను పెట్టుకున్నాను. అలానే మల్లెపూల మాల అనేది పెట్టుకున్నానండి. తప్పకుండా ఈ విధంగా చెయ్యాలి అంటే అలా ఏం లేదండి. స్వామివారికి అలంకరణ అనేది మన తృప్తి కోసం మనం చేసుకుంటామండి. అంతేకాని ఖచ్చితంగా చెయ్యాలి అన్న నియమం అయితే ఉండదు. మీ శక్తి కొలది మీరు స్వామివారిని ఎలా అన్నా సరే మీరు అలంకరించుకోవచ్చండి. ఈ వీడియోలో అయితే నేను చెప్పాను కదండి, 2 రకాల పద్ధతిలో పూజ అనేది చేస్తున్నానండి. ముందుగా నేను నారికేల దీపం ఎలా పెట్టాలో నేను తెలియచేస్తానండి. దానికన్నా ముందుగా అసలు నారికేల దీపం అనేది పెట్టడం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటో నేను తెలియచేస్తాను. ఈ నారికేల దీపం పెట్టడం వలన మన కుటుంబంలో ఎవరికైనా సరే ఎటువంటి కష్టాలు ఉన్నా సరే అష్ట కష్టాలను దూరం చేసేటువంటి దీపమే ఈ నారికేల దీపం అండి. మహాశివరాత్రి రోజే కాదండి, ఈ దీపాన్ని మీరు సోమవారాలలో కానివ్వండి, ముఖ్యంగా మనకి ప్రతి నెల మాస శివరాత్రి అనేది వస్తుంటుందండి. ఆ సమయంలో ప్రదోష సమయంలో మనము ఈ దీపాన్ని అనేది వెలిగించడం వలన మనకు అద్భుతమైనటువంటి ఫలితాలు అనేటివి కలుగుతాయండి. చాలా శక్తివంతమైన దీపం అండి. ఈ దీపానికి మనం ఎక్కువగా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం అయితే లేదండి. అవి ఇవి తెచ్చుకోవాలి అన్నంత అవసరం కూడా లేదండి. చాలా చాలా తక్కువ ఖర్చుతోనే మీరు ఈ దీపం అనేది పెట్టుకోవచ్చండి. దీనికి కావాల్సిన సామాగ్రి వచ్చేసి ముందుగా మనము ఒక టెంకాయనైతే తెచ్చుకోవాలండి. టెంకాయ మంచిది, గుండ్రంగా ఉండేది, అలానే నీళ్లు బాగా ఉండే టెంకాయనైతే మీరు ఒకటి తెచ్చుకోవాలండి. మంచి టెంకాయని తెచ్చుకోవాలి. తర్వాత ఈ టెంకాయనైతే మీరు పగలగొట్టుకోవాలండి. ఈ పగలగొట్టుకున్న తర్వాత మీకు 2 టెంకాయ చిప్పలు అనేటివి ఉంటాయి కదండి. ఒకటి వచ్చేసి మనకి 3 కళ్ళు ఉండేటువంటి టెంకాయ, మరొకటి మనకి పై భాగంలో ఉన్న టెంకాయ అండి. ఈ దీపంలో అయితే ప్రత్యేకంగా మనము పైన ఉన్నటువంటి టెంకాయ చిప్పను మాత్రమే పెట్టుకొని మనం పూజ అనేది చేసుకోవాలండి.
3 కళ్ళు ఉంటాయి కదండీ! ఆ టెంకాయ చిప్పతో అయితే మనం దీపం అనేది పెట్టకూడదు. మరి మేమేం చేయాలండి ఆ టెంకాయని అంటే మీరు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని స్వామివారి పూజలో మీరు నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. అందులో కొద్దిగా చక్కెరను కలుపుకోవచ్చు లేదా కలకండ ఏదైనా సరే మీరు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని పూజలో పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మిగిలిన పై భాగం ఉంటుంది కదండీ టెంకాయి, ఆ టెంకాయని మీరు తీసుకొని ముందుగా ఏదైనా సరే ఒక ప్లేట్‌ను ఇత్తడి కానీ, రాగి కానీ, వెండి కానీ లేదా మీ దగ్గర ఇస్తరాకు ఉంటే ఇస్తరాకు కానీ ఏదైనా సరే ఒక ప్లేట్‌ని ఏదైనా తీసుకోండి. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోవాలండి. స్టీల్ వస్తువులను కొద్దిగా పూజల్లో అయితే కొద్దిగా మనం అవాయిడ్ చేయడమే చాలా మంచిదండి. నేనైతే ఇక్కడ ఇత్తడి ప్లేట్‌ని అయితే పెట్టుకున్నాను. దాంట్లో అయితే 3 దోసిళ్ళ బియ్యాన్ని అయితే వేసుకున్నానండి. ఖచ్చితంగా బియ్యం వేసుకోవాలంటే అలా ఏం లేదండి, గోధుమలైనా వేసుకోవచ్చు. ఏదైనా సరే ధాన్యాలను మనము ఈ ప్లేట్‌లో అయితే వేసుకోవచ్చు. 3 దోసిళ్ళ నేను బియ్యాన్ని అయితే వేసుకొని దాని మీద కొద్దిగా పసుపు కుంకుమనైతే పెట్టుకున్నానండి. తర్వాత దాని మీద ఈ టెంకాయ చిప్పనైతే పెట్టుకొని దాంట్లో నువ్వుల నూనె అనేది వేసుకున్నానండి. ఆవు నెయ్యి కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి, ఏ నూనెనైనా సరే మీరు ఈ పూజలో అయితే మీరు ఉపయోగించవచ్చండి. అందులో అయితే తప్పేం లేదు. నేనైతే ఇక్కడ నా దగ్గర నువ్వుల నూనె ఉంది కాబట్టి నువ్వుల నూనె అయితే నేను ఉపయోగించానండి. ఒత్తుల విషయానికొస్తే మనకి శివుడు ముక్కంటి వాడు అంటే 3 కన్నుల కలవాడు కాబట్టి 3 ఒత్తులనైతే నేను ఇందులో ఏర్పాటు చేసుకున్నాను. ఖచ్చితంగా 3 ఒత్తులు వేయాలి అంటే అలా ఏం లేదండి, 5 ఒత్తులు కూడా వేయచ్చు. ఎందుకంటే శివుణ్ణి పంచభక్తుడు అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి. కాబట్టి 5 ఒత్తులు, ఒక్క ఒత్తితో మనము 2 ఒత్తులను చేసుకొని 5 ఒత్తులను అయితే మనం వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 ఒత్తులను అయితే వేసుకున్నానండి. ఎందుకంటే ఆయన ముక్కంటి వాడు కాబట్టి నేను 3 ఒత్తులు అనేటివి వేసుకున్నానండి. మరి కొంతమంది ఈ 3 ఒత్తులను కలిపి మధ్యలో అయితే వెలిగిస్తూ ఉంటారండి. అలా కూడా వెలిగించుకోవచ్చు. లేదు అంటే నేను ఇక్కడ సపరేట్గా అయితే వెలిగిస్తున్నానండి. ఈ విధంగా కూడా అయితే వెలిగించుకోవచ్చండి. ఇలా మొత్తం అంతా సిద్ధం చేసుకున్న తర్వాత ఈ టెంకాయ చుట్టూ మీరు పుష్పాలతో అలంకరణ అనేది చేసుకోవచ్చండి. ఇలా పుష్పాలతో అలంకరణ చేసుకున్న తర్వాత మనము శివుని దగ్గర పెట్టుకొని పూజ స్టార్ట్ చేసేటప్పుడు మనము ఈ టెంకాయని అయితే దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. ఇదండి, ఈ విధంగా అయితే మనము టెంకాయ దీపం అనేది పెట్టుకోవాలండి. పూజ అంతా అయిన తర్వాత ఈ టెంకాయ దీపాన్ని ఏం చేయాలి అంటే మనకి పూజ అంతా అయిన తర్వాత ఈ టెంకాయ దీపాన్ని మీకు దగ్గరలో కనుక ఆవులు కానీ ఏవైనా వస్తే మీరు ఈ టెంకాయని చిన్న చిన్నగా పీసెస్గా కట్ చేసి ఆవుకైతే తినిపించవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు మీరు ఏదైనా సరే నీళ్ళల్లో, ప్రవహించే నీళ్ళల్లో, నదులు కానివ్వండి, ఏదైనా కొలనులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, అందులో మీరు ఈ టెంకాయని అయితే వేసేసేయచ్చండి. చాలా మంచిదండి. ఈ విధంగా అయితే నారికేల దీపం అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు నేను మారేడు కాయని పూజలో ఎలా పెట్టుకోవాలో నేను తెలియజేస్తానండి. దానికన్నా ముందుగా ఈ మారేడు కాయతో పూజ అనేది చేస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో నేను తెలియజేస్తానండి. మారేడు కాయ అంటే మారేడు వృక్షం అంటేనే సాక్షాత్తు ఆ శివుని స్వరూపంగా మనం భావిస్తామండి. స్వామివారికి బిల్వ దళాలు అన్నా మారేడు దళాలన్నా ఏవైనా ఒకటేనండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఈ విధంగా బిల్వ దళాలతో మనం పూజించిన బిల్వ కాయ అంటే మారేడుకాయతో మనం పూజించినా కూడా మనకి సాక్షాత్తు ఆ శివుని అనుగ్రహం అయితే మనకి లభిస్తుందండి. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అయితే మనకి చాలా వరకు ఈ బిల్వ పత్రాలు అనేటివి అలానే ఈ మారేడుకాయ అనేది ఈజీగా దొరుకుతుందండి. ఒకవేళ మీకు దొరకలేదు అనే పక్షంలో అయితే మనకి పూజా షాప్స్లో అయితే మనకి ఎండిపోయినటువంటి మారేడుకాయని కూడా కొన్ని పూజా షాప్స్లో అయితే అమ్ముతూ ఉంటారండి. దాన్ని కూడా మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవచ్చు. అసలు ముందుగా ఈ మారేడుకాయని పూజలో పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ముఖ్యంగా ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు, ఎవరైతే పెళ్ళైన తర్వాత చాలా సంవత్సరాల నుంచి మాకు సంతానం లేదండి, మరి మాకు సంతానం కావాలని బాధపడుతున్న వాళ్ళు ఈ మారేడుకాయను మీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాలలో అంటే చెప్పాను కదండి, సోమవారం రోజున, అలానే మాస శివరాత్రి సోమవారం ప్రదోష సమయంలో, శివరాత్రి రోజున, కార్తీక మాసంలో ఈ మారేడుకాయని మీరు పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఎవరైతే సంతానం లేని వాళ్ళు అలానే కుటుంబంలో ఆర్థికంగా అంటే డబ్బుకి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారండి, వాళ్ళందరూ కూడా ఈ మారేడుకాయని కూడా ఎవరైనా సరే పూజించి ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు ఎలా పూజించుకోవాలో నేను తెలియజేస్తాను. నేనైతే రీసెంట్గా ఒక శివాలయం దగ్గరికి అయితే వెళ్ళానండి. శివాలయం బయట ఒక మారేడు చెట్టు అయితే చూశాను. నేను వాళ్ళని అడిగి మరీ తీసుకున్నానండి. ఎందుకంటే చాలామంది శివాలయంలోటివి ఏవి బయటకు తీసుకెళ్ళకూడదంట కదా అని చెప్తారండి. కానీ అక్కడ పూజారిని అడిగితే తీసుకువెళ్ళొచ్చమ్మా, ఇది శివాలయం దగ్గరలో లేదు, కొద్దిగా బయట ఉంది, అయినా కూడా శివాలయంలో మీరు ఇంటికి తీసుకెళ్ళచ్చు, అందులో తప్పేం లేదు, ఆయన ప్రసాదంగా స్వీకరించండి అని అయితే చెప్పారు. నేనైతే మారేడుకాయనైతే తెచ్చుకొని శుభ్రంగా నేను కడిగి ఈ మారేడుకాయను మొత్తం నేను పసుపుతో అయితే నేను బాగా రుద్దుకున్నానండి. పసుపు అంతా పెట్టుకున్న తర్వాత
విభూతితో నేను 3 నామాలను పెట్టుకొని మధ్యలో నేను కుంకుమ అనేది పెట్టుకొని అలానే ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత పుష్పాలతో అలంకరణ అనేది చేశానండి. ఈ మారేడుకాయను పెట్టుకున్న తర్వాత మనం కొద్ది నియమాలను అయితే పాటించాలండి. అదేంటంటే మారేడుకాయను ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఒకవేళ పూజ అంతా అయిన తర్వాత కూడా మీరు మారేడుకాయను ఇంట్లో కనుక పెట్టుకుంటే, మీరు దేవుని రూమ్లో కనుక పెట్టుకుంటే ఆ ప్రాంతంలో మైలు ముట్టు అంటే ఇవి ఉంటాయి కదా అండి, కొద్దిగా అలాంటివన్నీ తగలకూడదండి. ఎందుకంటే మన సాక్షాత్తు శివుడు కదా అండి, శివుడిని మనం పూజించుకొని ఇంట్లో పెట్టుకుంటున్నప్పుడు ఇలాంటివి కొద్దిగా మనం నియమాలు పాటించాలండి. ఇప్పుడు మనం పూజ అంతా అవుతుంది కదా అండి, పూజ అంతా అయిన తర్వాత ఈ మారేడుకాయని ఏం చేయాలి అంటే, ఈ మారేడుకాయని మీరు ఎండపెట్టుకొని అందులో ఉంటుంది కదండి గుజ్జు ఉంటుంది కదా, ఆ గుజ్జుతో జ్యూస్ అనేది కూడా చేసుకోవచ్చండి. ఎవరైనా సరే కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఉంటారు కదండి, వాళ్ళు కూడా మీరు ఈ మారేడుకాయ జ్యూస్తో కనుక మీరు తాగితే వాళ్ళకి పూర్తి ఆరోగ్యవంతులు అవుతారు అని సైంటిఫిక్గా కూడా చెప్తారండి. అలానే మారేడుకాయను మీరు ఎండపెట్టి అందులోపల ఉన్నటువంటి గుజ్జుని కొద్దిగా గ్రైండ్ చేసి అందులో పౌడర్ ఉంటుంది కదా అండి, ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు బాధపడుతూ ఉంటే వాళ్ళు పాలల్లో కనుక ఈ మారేడుకాయ పొడి అనేది వేసుకొని తాగుతూ ఉంటే వాళ్ళకి తొందరగా సంతానం అనేది కలుగుతుంది అని అయితే మనకి చెప్పబడిందండి. కాబట్టి ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయండి మారేడుకాయ అంటే. మారేడుకాయ అంటే సాక్షాత్తు శివుడండి. కాబట్టి సాక్షాత్తు ఆయన మనం ఇంట్లో పెట్టుకొని పూజిస్తున్నాము అంటే అంతకన్నా అదృష్టం ఏముంటుందండి. నేనైతే స్వామివారి మారేడుకాయనైతే తెచ్చుకొని పూజ అనేది చేసుకున్నానండి. ఈ 2 పద్ధతులను నేను పూజలో అయితే పెట్టుకొని పూజ అనేది చేసుకున్నానండి. ఆది పూజకైనా సరే మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఉండేందుకు గణపతిని అయితే మనం ముందుగా పూజించాలండి. గణపతికి మనం ముందుగా షోడశోపచార పూజ తెలిస్తే పూజ అనేది చేసుకోవచ్చు, లేదు అంటే పంచోపచార పూజ అనేది చేసుకోవాలండి. గణపతికి పూజ అయిన తర్వాత శివునికి పూజ అనేది చేసుకోవాలండి. నేనైతే ఈ పూజలో ప్రత్యేకంగా బిల్వ పత్రాలతో పూజ అనేది చేసుకున్నానండి. నాకు చెప్పాను కదండి మారేడుకాయ దొరికింది అంటే ఆటోమేటిక్గా నాకు బిల్వ పత్రాలు అయితే దొరికాయి. నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నానండి, నా దగ్గర వెండివి ఉన్నాయి అయినా కూడా బిల్వ పత్రాలు సాక్షాత్తు చెట్టు నుంచి తీసుకున్నటువంటి ఆకులతో పూజ చేయలేదు అని ఒక కొరత ఉన్నిందండి. నాకు ఇప్పుడైతే ఈ పూజతో పూర్తిగా నెరవేరిపోయింది. ఈ విధంగా అయితే బిల్వ పత్రాలతో నేను పూజ అనేది చేసుకున్నానండి. స్వామివారికి మనము ముందుగా అర్ఘ్య పాద్యాలను సమర్పించి అలానే పసుపు కుంకుమలు అలానే అంగ పూజ, మనకి శివ పూజ అనేది పుస్తకాలు అనేటివి మనకి పూజా షాప్స్లో దొరుకుతాయండి. మీకు ఏవి దొరకలేదు అనుకున్నప్పుడు శివుని దగ్గర ఓం నమ శివాయ అని అలానే లింగాష్టకం, స్వామివారికి సంబంధించిన బిల్వాష్టకం, స్వామివారి అష్టోత్తర శతనామవళి, ఇప్పుడైతే ఈజీగా మీరు గూగుల్లోకి వెళ్తే శివ అష్టోత్తరాలు అని టైప్ చేయగానే మనకి శివుని యొక్క 108 మంత్రాలు అయితే మనకి కనిపిస్తాయండి. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ కూడా ఎడ్యుకేటెడే, తెలియని వాళ్ళు కూడా మనకి పుస్తకాల రూపంలోనూ అలానే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా మనకి ఈజీగా అష్టోత్తరాలు కూడా తెలిసిపోతున్నాయండి. లేదు అన్నప్పుడు నేను మీ అందరికీ ఒక అప్లికేషన్ చెప్తానండి. స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్ ఉందండి. మీకు ఎవరికైనా సరే కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్ తెలుగు వాళ్ళదేనండి. ఇందులో మీరు ఎటువంటి పూజ కానివ్వండి, వ్రతాలు కానివ్వండి, నోములు కానివ్వండి, ఏవి కావాలి అన్నా సరే మీకు ఈ స్తోత్ర నిధి అనే ఒక అప్లికేషన్లో అయితే దొరుకుతాయండి. అందులో శివ పూజకు సంబంధించి ప్రతిదీ కూడా నేనైతే రెగ్యులర్గా ఈ అప్లికేషన్ అయితే ఫాలో అవుతానండి. నా దగ్గర వీలున్నంత వరకు పుస్తకాలు అనేటివి లేకపోతే నేను ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతానండి. ఈ విధంగా శివునికి బిల్వ పత్రాలతో అష్టోత్తర శతనామవళి అన్నీ పఠించుకున్న తర్వాత శివునికి నైవేద్యంగా నేను గోధుమ నూకతో చేసినటువంటి పరమాన్నాన్ని, గోధుమ నూకతో చేసినటువంటి పాయసాన్ని అయితే నేను సమర్పించానండి. శివుడికి గోధుమ నూకతో చేసినటువంటి పాయసం అంటే చాలా ఇష్టం అండి. కాబట్టి ఇదైతే నేను పెట్టుకున్నానండి. ఖచ్చితంగా ఇది పెట్టుకోవాలి అంటే అలా ఏం లేదండి, మీ శక్తి కొలది మీరు ఏదైనా సరే దద్దోజనం కానివ్వండి, పులిహోర కానివ్వండి, పొంగల్ కానివ్వండి, స్వామివారికి ఏదైనా సరే మీ శక్తి కొలది మీరు స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. ఈ విధంగా అయితే పూజ అనేది ఆచరించాలండి. ఈ శివరాత్రి రోజున మేము ఏ సమయంలో పూజ చేసుకోవాలండి? జాగరణ అనేది మేము ఉండలేము, మరి ఏ సమయంలో పూజ చేసుకోవాలి అంటే శివరాత్రి రోజున మీరు సాయంత్రం ప్రదోష సమయంలో శివునికి ప్రదోష పూజ చేస్తే చాలా ఫలితం అనేది ఉంటుందండి. సాయంత్రం మీరు 5 గంటల నుంచి 6:30, 7 లోపల మీరు శివునికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీరు ఈ సమయాల్లో కనుక పూజ చేయలేని వాళ్ళు 8వ తేదీన రాత్రి మనకి 4 జాముల పూజ అనేది ఉంటుందండి. మీరు జాగరణ
ఉండగలిగితే మీరు చెయ్యగలను అని అనుకుంటే శివలింగం లేని వాళ్ళు స్వామివారి ఫోటోకే మీరు పూజ అనేది చేసుకోవచ్చండి ఈ రకమైన పద్ధతిలో. ఒకవేళ మీరు జాగరణ లేని వాళ్ళు 4 జాములలో ఏదో ఒక జాము అండి, అంటే మనకి జాము అంటే సమయం అండి. ఈ 4 సమయాలంటే మనకి శుక్రవారం రోజున మొదటి జాము వచ్చేసి 6:30 నుంచి 9:30 వరకు ఒక జాము అండి. రెండవ జాము వచ్చేసి మనకి 9:30 నుంచి 12:30 వరకు మరొక జాము. మూడవ జాము వచ్చేసి మనకి రాత్రి 12:30 నుంచి 3:30 వరకు. నాలుగవ జాము వచ్చేసి 3:30 నుంచి ఉదయం 6:30 వరకు. ఇవి 4 జాముల టైమింగ్స్ అనండి. వీటి గురించి నేను ఆల్రెడీ క్లియర్గా ఒక వీడియోని షేర్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. అయితే మీరు ఈ జాములలో ఎప్పుడు కుదిరినా అండి వీలున్నంత వరకు మొదటి జాములోనే మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. అంటే 6:30 నుంచి 9:30 లోపల. మీకు ఒకవేళ హెల్త్ బాగుండి నేను ఉపవాసం ఉండగలను, లేదు నేను జాగరణ చేయగలను అని అనుకుంటే అది మీ హెల్త్కి సంబంధించిందండి, మీరు తప్పకుండా చేసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా చేస్తేనే శివుడు అనుగ్రహం దొరుకుతుంది అంటే అలా ఏం లేదండి. మీరు చేసే ఒక 10 నిమిషాల పూజ అయినా సరే భక్తితో శివయ్యను మీరు ఓం నమః శివాయ అని మీరు ఒక్క మంత్రాన్ని పఠించినా కూడా మీకు పూర్తి ఆ స్వామి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందండి. ఇదండి, ఈ విధంగా అయితే మనము మహాశివరాత్రి రోజున శివలింగం లేని వాళ్ళు స్వామివారి ఫోటోకే మనము ఈ విధమైన పద్ధతిలో పూజ అనేది చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను శివరాత్రి రోజున ముందు వీడియోలో అయితే అఖండ దీపం అలానే రుద్రాక్ష దీపం ఎలా పెట్టుకోవాలి, నియమాలు ఏం పాటించాలి క్లియర్గా నేను వీడియో అనేది అందించాను. మీకు కనుక ఉపయోగపడితే తప్పకుండా ఆ వీడియో లింక్ అనేది కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలానే ఐకార్డ్స్లో పిన్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో తప్పకుండా మీ అందరికీ ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నానండి. ఉపయోగపడితే లైక్ అనేది చేయండి. ఎవరికైనా సరే యూజ్ అవుతుంది అని అనుకుంటే మరో నలుగురికి షేర్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.